ఆదినారాయణ ఓం నారాయణ. హంపి ఐతిహాసిక వైభవానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి నిలయం. ఇక్కడ ప్రవహించే పవిత్ర తుంగభద్ర నదీ తీరాన వెలసిన పరమశివుని రూపమే శ్రీ విరూపాక్ష స్వామి. మొదట 9వ శతాబ్దంలో ఒక చిన్న మందిరంగా ప్రారంభమై విజయనగర రాజుల కాలంలో ఒక మహా అద్భుత క్షేత్రంగా ఇది రూపుదిద్దుకుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న పవిత్ర పుష్కరిణి మన్మథ హొండకు ఉత్తర వైపున 10వ శతాబ్దానికి చెందిన దుర్గాదేవి ఆలయం ఉంది. ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని దుర్గి విగ్రహం సుమారు 3.5 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. శంఖం, చక్రం, త్రిశూలం, గద, ధనుస్సు మరియు బాణాన్ని చేతులతో ధరించిన ఈ దేవీ రూపం అత్యంత శక్తివంతమైనది. ఇక్కడ ప్రతి ఏటా జరిగే ఫల పూజ మరియు కళ్యాణోత్సవం వేడుకలు చాలా ప్రసిద్ధమైనవి. ఫల పూజ అనేది పంపాదేవి మరియు విరూపాక్ష స్వామిల నిశ్చితార్థానికి సంకేతం. చైత్రమాసంలో జరిగే శ్రీ విరూపాక్ష స్వామి రథోత్సవం 9 రోజుల పాటు అతి వైభవంగా జరుగుతుంది. లోకోక్తి ప్రకారం హంపి భూమి ఎంతో అందమైనది, పంపా క్షేత్రం ఎంతో సుందరమైనది. విరూపాక్ష దేవాలయానికి ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణలలో గులగంజి మాధవ స్వామి విగ్రహం ఒకటి. గులగంజి గింజ పరిమాణంలో ఎంతో చిన్నదిగా ఉండే ఈ స్వామి వైభవం వర్ణనాతీతం. దీనితో పాటు ఈ క్షేత్రానికి మూల దేవతలైన భువనేశ్వరీ దేవి అమ్మవారి ఆలయం, పంపాదేవి అమ్మవారి ఆలయాలు ఇక్కడ ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు. మందిర ప్రాంగణంలో జ్ఞాన ముద్రలో ఉన్న ముడమహేశ్వర స్వామి, ఐశ్వర్య ప్రదాత లక్ష్మీదేవి, విద్యా ప్రదాయిని శారదాదేవి మరియు చాముండేశ్వరి దేవి విగ్రహాలు భక్తులను పరవశింపజేస్తాయి. ప్రాంగణంలోని రత్న గర్భ గణపతి విగ్రహం ముందు మొక్కితే సకల విఘ్నాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. దేవాలయ రక్షకుడిగా వెలసిన కాలభైరవ స్వామి గుడి ఎంతో శక్తివంతమైనది. అలాగే దేవాలయం వెలుపల పుష్కరిణి చుట్టూ ఉండే దారిలో వందల సంఖ్యలో చెక్కబడిన నాగ ప్రతిమలు, సర్పరూపాలు మనకి దర్శనమిస్తాయి. ఇవి ఈ క్షేత్రం యొక్క ప్రాచీన నాగపూజా సాంప్రదాయానికి అద్దం పడతాయి. శతాబ్దాల చరిత్రను, శిల్పకళా వైభవాన్ని, ఆధ్యాత్మికతను తనలో దాచుకున్న హంపి విరూపాక్ష క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన ఒక మహోన్నతమైన పుణ్యభూమి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఓం నారాయణ ఆదినారాయణ.